కొన్ని తాగుడు వ్యసనాల్లో కానీ కొన్ని స్వార్థమైన విషయాల్లో కానీ కొన్ని లోతైన భావాలు పెట్టుకొని మనిషి దెబ్బ కొట్టడం వాటిలో దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు తెలియటట్టుగా తెలియపరుస్తున్నాడు. కానీ అపవాది ఏం చేస్తుంది, అదేం కాదులే అన్నట్టుగా మనల్ని మబ్బు పెట్టేస్తుంది. ఈ మబ్బు పెట్టడంలో ఏం చేస్తుంది, సమస్తము మనం కోల్పోయే విధానంగా, సమస్తములో మనకు కొట్టుమిట్లాడుకుంటున్న దాంట్లో నుండి మనం బయటపడలేనంత ఊబులకి తీసుకొని వెళ్ళిపోయే విధానంగా సాతాను ఆ విధంగా చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అపవాదితో సావాసము చేసుకుంటూ పోతున్నాం. అప్పుడు అపవాదికి ఎవరికి విరోధంగా ఉన్నాడు, దేవునికి విరోధంగా ఉన్నాడు. అపవాది మాటలు క్రియలు ఎలా ఉన్నాయి, దేవునికి విరోధంగా ఉన్నాయి. అలానే కుటుంబంలో కూడా విరోధంగా అయిన మాటలు, విరోధమైన సమస్యలు, విరోధమైన కుటుంబంలో సమాధానం లేక ఎంతో నలిగిపోయే హృదయాలని తీసుకొని వచ్చే విధానంగా ఇప్పుడు చెప్పిన మాట కాసేపటికి ఉండదు, కాసేపటి చెప్పిన మాట ఇంకొక కాసేపటికి ఉండదు. ఇదంతా చేసేది ఎవరు, అపవాది క్రియ నీకు తేటగా కనబడుతుందా, దేవుడి దర్శనం నీకు తేటగా కనపడుతుందా అనేది నీ మనసుకు నీకు తెలియాలంటే నీ ఆత్మ మెలకువ ఎక్కడ ఉంది, నీ ఆత్మ మెలకువ లోకము వైపులో ఉన్నదా, దేవుని వైపులో ఉందా, కుటుంబం వైపులో ఉందా, లేదా మన సమస్తములో మనం చిక్కుకోపోయినా గుంట ఊగులో ఉన్నదా. నీ ఆత్మ మెలకువని నీకు ఏదైతే దర్శనం ఇస్తున్నాడో దేవుడు, ఆ దర్శనం అందు నీవు అది రియల్గా జరుగుతుందా నా జీవితంలో, లేదా ఇది మాయా దర్శనమా అనేది నువ్వు చూసుకోవాలి. ఇది చూసుకున్నప్పుడు నీకు మాయా దర్శనం అనేది తెలుస్తుంది, అలాగే దేవుడి దర్శనం అనేది కూడా నీకు తెలుస్తుంది. అటు కాకుండా మనం ఏం చేస్తామంటే మాయా దర్శనం లేక వెళ్ళిపోతానేమో, కానీ ఇది జరిగిపోద్ది. మనకు అన్ని అనుకూలంగా అమ్మిడిగా ఉంటాయి, కానీ అది చూసేదానికి అమ్మిడిగానే ఉంటాయి. పొయ్యకుంది అది దూరం అయిపోతుంది. దేవుడి దర్శనం ఎలా ఉంటుంది, దూరంగానే ఉంటుంది. నీ దగ్గరకు వచ్చినప్పుడు అది నెరవేర్చే దేవుడే, కానీ అది ఏనాడు దాన్ని జరగనిపటి చేసేవాడు కాదు. అది నీ జ్ఞాపకార్థమైన దేవుడి సన్నిధిలోకి నీ పార్థలు వెళుతున్నాయా, సాతాను దగ్గరికి పార్థలు వెళుతున్నాయా అనేది మనం టాలెంట్ చూసుకోవాలి. నా ఆలోచన కానీ, నా నడవడిక కానీ, నా మైండ్ కానీ, నా శరీరం మొత్తం శోధన ఎవరి శోధనలో ఉంది, దేవుని శోధనములో ఉందా, సాతాను శోధనములో ఉందా అనేది నువ్వు చూసుకోవాలి, నేను చూసుకోవాలి. అయితే ఇలాంటి సమయాల్లో అన్నిట్లో చాలా చంద్రబంధమైన మనశ్శాంతి లేకుండా మనల్ని ఎంతో కుంగు తీసేస్తుంది, మనశ్శాంతి లేకుండా మనల్ని ఎంతో బాధ కడుతుంది, మనశ్శాంతి లేకుండా కరువు చేసేసి ప్రేమకు భార్య భర్తలకు దూరంగా ఉండేటట్టుగా చేస్తుంది. అది దూరం కలిసి మాట్లాడే మాట ఏ రోజు కూడా మీ ఇద్దరి మధ్యన ఒద్దిక అనేది లేదు. అయితే దేవునితో నీతో ఒద్దిక అనేది ఉందా, నీ భర్తతో అనేది ఒద్దిక అనేది ఉందా, సాతానుతో ఒద్దిక అనేది ఉందా అనేది చూసుకుంటే ఇక్కడ భర్తకి లేదు, దేవునికి లేదు, కానీ సాతానికి సంబంధించిన ఒద్దిక ఉన్నది. ఈ సాతానికి సంబంధించిన ఒద్దిక మనం తీసివేసుకొని దేవునితో కానీ భర్తతో కానీ ఒద్దిక కలిగి ఉంటే సాతాను దుష్టుడు ఆలోచనలు దురాత్మ ఆలోచనలన్నీ మీ యొద్ద నుండి పారిపోతాయని దేవుడు బయలుపరుస్తుంది.